ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. కిరణ్ బాబు, అత్తయ్య, అత్తయ్య మీరిలా? తప్పేదో ఒప్పేదో చెప్పగలిగే శక్తి, నిలదీసే ధైర్యం నాకు లేదయ్యా. కట్టుకున్న భర్త కళ్ళ ముందే కాలమైపోయాడు. కన్న కూతురు కన్నీట మధ్య కరిగిపోతుంది. అత్తయ్య అలా అనకండి. ఉష మీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తుందని నాకు తెలుసు బాబు. లోకం దృష్టిలో తను ఎలా ఉన్నా కానీ నా దృష్టిలో తనింకా చిన్న పాపే. తనకి లోక జ్ఞానం తక్కువ, మీ మీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమతోనే ఉష పొరపాటు చేసిన ఆవేశంలో తను ఏమన్నా దాన్ని మన్నిస్తారు కదా. తప్పు జరిగింది అంటే అది నా వల్లే తప్ప ఉష వల్ల కాదు. అసలు ఉష ఏ తప్పు చేయలేదు. నిజం తెలిసిన వాళ్ళు నిలదీస్తారు, ధర్మం తెలిసిన వాళ్ళు భరిస్తారు. ఉష భరిస్తోంది. ఉషకి నేను చేసిన అన్యాయానికి నేను తన నిజాయితీ ముందు దోషిలా నిలబడ్డాను. కానీ బాబు, రేపు కోర్టు తీర్పుతో మీ జీవితం రోడ్డున పడితే? కోర్టు ఇచ్చేది తీర్పు మాత్రమే అత్తయ్య. ఆ దేవుడు చేసేది న్యాయం. తనని మన్నించమని మీరు నన్ను అడగడం కాదు. తనని అర్థం చేసుకోలేకపోయినందుకు నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. తప్పు నాది. నేను తీసుకొచ్చిన ఈ పరిస్థితులది. మీ మాటలు వింటుంటే నా గుండెల్లో భారం దిగిపోయినట్టుంది బాబు. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. పద, ఇంటికి వెళ్దాం. ఉషా, నేను చెప్పేది విను. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏం మిగల్లేదు. తప్పంతా నాదే ఉషా. నీ మీద పడుతున్న ప్రతి నిందకి నేనే కారణం. కానీ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఒక్కసారి నన్ను నమ్ము ఉషా. మిమ్మల్ని నమ్మాలా? మీరు నాకు నమ్మకం మీద ఉన్న నమ్మకాన్ని చంపేశారు. నా ఆత్మగౌరవాన్ని చంపేశారు. ఇంకా మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నా కళ్ళల్లో నీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది. లేదు, ఆ కళ్ళల్లో నాకు నా తండ్రి చావుకు కారణమైన పాపం మాత్రమే కనిపిస్తుంది. అలా మాట్లాడుకుషా. కిరణ్ బాబు వచ్చే తప్పుడుతున్నారు కదా. పశ్చాత్తాపం పాపాన్ని మాత్రమే కడిగేస్తుందమ్మా. పోగొట్టుకున్న ప్రాణాన్ని, దూరం చేసుకున్న పరువుని తీసుకురాదు. ప్లీజ్, నా పరిస్థితిని అర్థం చేసుకో. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలా? ఎందుకు అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి? చెప్పండి, ఏమని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? ఒకప్పుడు మిమ్మల్ని దైవంలా చూశాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడాలంటేనే భయం వేస్తోంది. నమ్మకం ఉన్న చోట నిశ్శబ్దం కూడా హాయిగా ఉంటుంది. కానీ ఆ నమ్మకం పోయాక ఆ హాయి కూడా ముళ్ళలాగా గుచ్చుకుంటుంది. ఇప్పుడు మీ ప్రతి మాట ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంది. నువ్వు చెప్తుందంతా నిజమే, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వలేవా? నాకు మన బంధం మీదే ఆశ చచ్చిపోయాక మీకు అవకాశం ఎలా ఇవ్వగలను?
పదమ్మా. ఉషా, నా మాట విను. నేను నీకు మాటిస్తున్నాను ఉషా, నువ్వు ఇవ్వని అవకాశాన్ని నేను ఆయుధంగా మార్చుకొని నీకు మళ్ళీ దగ్గరవుతాను.